హాయ్ ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్‌గా ఈ వాలంటీర్స్ జాబ్స్ గురించి, అలాగే వాళ్ళ జీతాల పెంపు గురించి కూడా కొంచెం మాట్లాడారనమాట. ఏంటంటే రీసెంట్‌గా వాళ్ళు కూడా అడిగారు, మా జీతాలు కొంచెం పెంచండి అన్నట్టుగా అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం స్పందించారంటే, దీని గురించి అంటే ఆయన ఆల్రెడీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరిగింది కదా! ఆ టైంలో కూడా చెప్పారనమాట. వాలంటీర్స్‌కి మేము జీతాలు పెంచుతాం. వాళ్ళని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. అంటే వాళ్ళ జాబ్ సెక్యూర్ చేయడం గానీ, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్‌గా రాకుండా చూసుకోవడం గానీ చేస్తామన్నట్టుగా ఎలక్షన్ టైంలో అయితే ఆయన మాట ఇచ్చారనమాట. ఇప్పుడు అదే మాట గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే, ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్‌లో అయితే దీని గురించి మేము చర్చిస్తున్నాం. ఖచ్చితంగా మీకు అనుకూలంగా వచ్చే డిసిషన్‌తోనే మేమైతే మాత్రం ముందుకెళ్తాం అన్నట్టుగా ఆయనైతే మాట్లాడుతున్నారనమాట. ఖచ్చితంగా జీతాలైతే పెంచుతారనే విషయం అయితే తెలుస్తుంది. బట్ దీని గురించి ఆయన మాట్లాడుతూనే గత ప్రభుత్వం గురించి కొన్ని ఘాటైన కామెంట్స్ అయితే చేశారనమాట. ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ వాలంటీర్ జాబ్ సిస్టమ్ అయితే స్టార్ట్ అయింది కదా! బట్ ఇది ఎందుకు పెట్టారు? అసలు వీళ్ళకి జీతాలు ఇవ్వడం కోసం డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారో కూడా అర్థం కావటం లేదు. అసలు వాలంటీర్ జాబ్స్ అంటే ఏంటి? ఎవరన్నా స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసుకోవడం కానీ, లేదంటే ఎక్కడన్నా మేము మేము మా ఇష్టంగా మేము సేవ చేస్తాం అన్నట్టుగా వచ్చే వాళ్ళకి ఇలా వాలంటీర్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు కదా! బట్ అదే విధంగా వాళ్ళు అలా చెప్పి ఇది గవర్నమెంట్ కిందకి వస్తుంది, ప్రభుత్వ జాబ్ అని చెప్పి గత ప్రభుత్వం అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న వాలంటీర్స్ని అయితే మోసం చేసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడుతున్నారనమాట. అసలు వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అసలు గవర్నమెంట్ లెక్కల్లో కూడా లేదు. మరి ఈ సిస్టమ్ అసలు ఎలా పెట్టారనే దాని గురించి అయితే ఆయన అయితే కొంచెం గత ప్రభుత్వం గురించి అయితే ఘాటైన కామెంట్లే చేస్తున్నారు. బట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాత్రం వాళ్ళకి అండగా నిలుస్తుంది. వాళ్ళ జీతాల విషయంలో కావచ్చు, లేదంటే వాళ్ళ జాబ్స్ విషయంలో కావచ్చు, మేము మీతో అండగా ఉంటాం, మేము మీకు సపోర్ట్గా ఉంటాం, మీకు ఖచ్చితంగా జీతాలు పెంచుతాం అన్నట్టుగానే ఆయన అయితే మంచిగానే మాట్లాడుతున్నారనమాట. వాళ్ళు పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంత ధైర్యంగా చెప్పారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మంచిగా జరుగుతుందని చెప్పి భావించాలి. సోషల్ మీడియాలో కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఏజెన్సీ ఏ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారనమాట. అక్కడున్న గిరిజన ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా వాటర్ ప్రాబ్లం కావచ్చు, లేదంటే రోడ్డు సమస్యలు కావచ్చు, లేదంటే ఏదైనా హాస్పిటల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కూడా ఆయన అక్కడే ఉండి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్నీ తెలుసుకొని వాటిని త్వరగానే సాల్వ్ చేయాలని చెప్పి ఆయన అయితే భావిస్తున్నారు. ఫస్ట్ నుంచే ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచే పల్లెటూరు గురించి, అలాగే పల్లెటూర్లు బాగుండాలి, గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు కూడా బాగుంటాయి, ప్రజలు కూడా బాగుంటారనే ఉద్దేశంతోనే ఆయన అయితే ఉన్నారనమాట. ప్రజెంట్ మనకు తెలుసు నిన్న ఏం జరిగిందో. పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్కి ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా, అదే ఆయన చదువుకుంటున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా. చిన్న చిన్న గాయాలు అయితే అయ్యాయంట. బట్ అది ఆయన కూడా పెద్దగా దాని గురించి పట్టించుకోకుండానే ప్రజలే ఇంపార్టెంట్, నాకు ప్రజలు బాగుండాలి అన్నట్టుగానే ఆయన ప్రజలకు సంబంధించిన వర్క్స్ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారనమాట. ఆ వర్క్స్ని ఎక్కువ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మాత్రం వాలంటీర్స్ గురించి అయితే మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకు అండగానే ఉంటాను. దీని గురించి ప్రజెంట్ క్యాబినెట్ మీటింగ్లో అయితే మేము మాట్లాడుకుంటున్నాం, చర్చిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు సపోర్ట్గానే ఉంటారు, మీకు కావాల్సిన విధంగానే మీకు మంచి పనులే చేస్తామన్నట్టుగా ఆయన అయితే మాట్లాడుతున్నారు. మరి చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది, ఏంటి ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి జీతాలు, ఎంతవరకు జీతాలు పెంచుతారనే దాని గురించి అయితే మనం వెయిట్ చేసి చూద్దాం. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.